Good morning to one and all. First of all, I'm introduction about R. What is R? And from basics of advanced data structures. So what is R? R is a building process of R programming. That is a simple or variable complex data structures that powerful statistical computing and data science. That is R is a పవర్ఫుల్ ఓపెన్ సోర్స్ మీన్స్ వాట్ మనం ఏదైనా స్టాటిస్టికల్గా కానీ కంప్యూటింగ్గా కానీ డేటా అనాలిసిస్గా చేసేటప్పటికే కానీ ఇలా ఏదైనా విజువలైజేషన్ చేసేటప్పుడు ఆర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ ఆర్ అనేది అన్ని దాంట్లో కంపేర్ చేసుకుంటే వేరే వేరే ప్లాట్ఫామ్స్లో అన్ని కోర్సెస్ అనేవి యూజ్ చేయొచ్చు. బట్ ఆర్ అనేది దీంట్లోనే యూజ్ చేసుకోవడానికి వర్కింగ్ అవుతూ ఉంటుందన్నమాట. ఆర్ఎల్స్ మనం జావా కానీ C++ కానీ ఇవన్నీ కొత్త ప్లాట్ఫామ్స్లో యూజ్ చేయొచ్చు. ఆర్ఎల్స్ డిఫరెంట్లో రన్నింగ్ చేయొచ్చు. బట్ ఆర్ మాత్రం ఓన్లీ ఆర్ స్టూడియోలో మాత్రమే రన్ చేయడానికి వాల్యుబుల్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ అసలు ఆర్ రన్నింగ్ ఏంటి? ఆర్ కన్సోల్ ది బేసిక్ కమాండ్స్ ఆఫ్ ఆర్ స్టూడియో. అదే ఏదైనా ఎలా తీసుకోవచ్చు? కమాండ్స్ లైన్స్గా ఆర్ఎల్స్ ఆటోమేషన్స్గా తీసుకుంటాం, లేకపోతే ఐడియల్లీ కమాండ్ లైన్తో యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఫస్ట్ అసలు కమాండ్ అంటే ఏంటి? ఫస్ట్ కమాండ్ ఏం తీసుకునవచ్చు మనం? ప్రింట్ హెల్లో ఆర్ అని చెప్పి తీసుకున్నాను. ఆ ప్రింట్ హెల్లో ఆర్ అనేది ఎలాగా ఒక ఫైల్లో సేవ్ చేసామనుకోండి, ఇద్దరు ఒక డేటా ఇచ్చాము, ఇదిగోండి ఇక్కడ ఆర్ స్టూడియో ఇవన్నీ రన్ అవుతుంది అన్నమాట. అది రన్ అయిన తర్వాత నెక్స్ట్ దాని యొక్క బేసిక్స్ ఎలా తెలుసుకుందాం? ఆర్ ఫంక్షన్స్ అండ్ బేసిక్స్ అనేవి బుల్టింగ్ ఫంక్షన్స్లో కానీ క్రియేటివ్ ఓన్గా కానీ మ్యాన్మేడ్ సింబల్స్గా యూజ్ చేస్తూ ఉంటాం. అసలు ఆర్ ఫంక్షన్స్ ఆర్ ఫంక్షన్స్లో ఎలా యూజ్ చేస్తాము? సమ్గా కానీ మీడియన్గా కానీ మెయిన్గా కానీ మీడియన్స్గా కానీ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం. అదే మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో ఎలా తీసుకుంటాము? ఎడిషన్స్గా కానీ సబ్ట్రాక్షన్స్గా కానీ మల్టిప్లికేషన్స్గా కానీ డివిజన్స్గా కానీ యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు ఏదైనా మనం ఫంక్షన్ క్రియేట్ చేసామనుకోండి, దాని యొక్క కీవర్డ్ అనేది ఇదిగోండి ఫంక్షన్ కీవర్డ్ ఆఫ్ ఆర్తో మనం ఇండికేషన్ చేస్తూ ఉంటాము. ఆ ఫంక్షన్ కీవర్డ్స్ ఆఫ్ ఆర్ అనేది ఎలా తీసుకోవచ్చు అంటే స్పెసిఫిక్గా మనం ఏదైనా ప్రాబ్లమ్స్ యూజ్ చేసేటప్పుడుగా కానీ లేకపోతే కోడ్ రన్ చేసేటప్పుడుగా కానీ అలా యూజ్ చేస్తూ ఉంటాము. ఇదిగోండి ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను చూడండి. మీన్ అనేది నేను తీసుకున్నాను నేమింగ్ అనేది, దాంట్లో మనం కోడింగ్గా నేను 1 2 3 4 అనేది నెంబరింగ్ తీసుకున్నా. ఆ నెంబరింగ్ తీసుకునేటప్పుడు దాని యొక్క 1 2 3 4 అనేది నేను ఆర్ స్టూడియోలో రన్ చేసి చూస్తే దాని యొక్క రిటర్న్ వాల్యూ ఇన్స్టెంట్లీ 2.5 అయినా రావచ్చు, అప్రాక్సిమేట్లీగా అదైనా రావచ్చు, వాట్ ఎవర్ ఇంకేమైనా రావచ్చు. ఇలాగా మనం క్రియేట్ ఆఫ్ ఓన్ ఆర్ స్టూడియో అనేది రన్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఫంక్షనింగ్ ఆర్ స్టూడియోలో సమ్తో కానీ మీడియంతో కానీ మీన్తో కానీ యూజ్ చేస్తూ ఉంటాం. లైక్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మ్యాథ్స్లో ఎలా యూజ్ చేస్తామో దీంట్లో ఫంక్షన్స్లో అలా యూజ్ చేసి చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్ ఇన్ ఆర్. అసలు వేరియబుల్ అసైన్మెంట్స్ అంటే ఏంటి? అసలు ఏదైనా మనం డేటా ఇచ్చామనుకోండి, అది స్టోర్ చేసుకోవడానికి వేరియబుల్ అసైన్మెంట్స్ అనేది చెప్తూ ఉంటాం. ఆ వేరియబుల్ అసైన్మెంట్స్ డేటాని స్టోర్ చేసుకునేటప్పుడు దాని యొక్క ఆపరేటర్ అనేది ఎలా అసైన్ చేస్తుంది, దాని వాల్యూస్గా కానీ వేరియబుల్స్గా కానీ రీయూజబుల్ చేసేటప్పుడు కొత్తగా డేటా కంటైనర్స్గా ఎలా యూజ్ చేస్తూ ఉంటాం అనేది చెప్పుకుంటూ ఉంటాం. ఇదిగోండి ఫస్ట్ ఒక డేటా తీసుకున్నాను, ఒక వేరియబుల్స్ ఆఫ్ ద డేటా అనేది తీసుకున్నాను ఎక్స్. ఈ సింబలింగ్ని మనం అసైన్మెంట్స్ ఆపరేటర్ అని చెప్తాం. ఆర్ స్టూడియోలో మొత్తం ఈ సింబలింగ్తోనే ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు రన్ చేసుకుంటూ వస్తాము. ఎక్స్ అసైన్మెంట్ ఆఫ్ 10 అని తీసుకున్నాను. దాన్ని నేను ఎక్స్ అనేది ఒక వేరియబుల్, 10 అనేది ఒక నంబరింగ్ తీసుకుంటూ ఉన్నాం. దాన్ని మనం ఎలా అసైన్ చేస్తున్నామంటే దాని యొక్క ఆపరేటర్ వాల్యూ అనేది వేరియబుల్స్, ఇదిగోండి ఒక వేరియబుల్తో కానీ మనం లేకపోతే కొత్తగా డేటా కంటైనర్తో ఒక నంబరింగ్తో యూజ్ చేస్తూ వచ్చాను. ఇలాగా మనం వేరియబుల్ అసైన్మెంట్ అనేది ఇండికేషన్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ 6 కోర్ టైప్స్, 6 కోర్సెస్ టైప్సెస్ 6 టైప్సెస్ ఆఫ్ డేటా టైప్సెస్లో 6 కోర్ టైప్సెస్ అనేది యూజ్ చేస్తాం. ఆ 6 కోర్ టైప్సెస్ ఏంటి? ఒకటేమో న్యూమరిక్గా తీసుకున్నా, ఇంకోటేమో ఇంటీజర్గా తీసుకున్నా, ఇంకోటి క్యారెక్టర్గా,
నెక్స్ట్ లాజికల్, కాంప్లెక్స్ అండ్ రాగా సివర డిఫరెంట్ పర్పసెస్ ఆఫ్ డేటా అనాలిసిస్ అనేవి యూజ్ చేస్తూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ టైప్ చెకింగ్ అంటే ఏంటి? వెరిఫై ద డేటా టైప్. మన డేటా టైప్ని ఎలా వెరిఫై చేయాలి, ఎలా తెలుసుకోవాలి? తెలుసుకునేటప్పుడు ఆ డేటా అనేది మనం సింగిల్ వాల్యూస్లో అయినా ఇవ్వచ్చా, సింగిల్ వాల్యూస్లో ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ లెంత్ దాని యొక్క 1 or no true scalar ఎగ్జిస్ట్ అయినా అవ్వచ్చు. ఈజ్ డాట్ న్యూమరిక్స్తో అనేవి యూజ్ చేస్తాం. ఈజ్ డాట్ న్యూమరిక్ ఆఫ్ ఎక్స్తో అనేవి ఇండికేషన్ చేస్తూ వస్తాం అన్నమాట. నెక్స్ట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆర్ డేటాలో దాని ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయో వెక్టర్స్లో యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. హోమోజీనియస్ కలెక్షన్స్, నెక్స్ట్ క్రియేట్ విత్ సి ఎలా క్రియేట్ చేయాలనేది, నెక్స్ట్ వెక్టరైజ్ ఆపరేషన్స్ అండ్ ఇండెక్స్ యాక్సెసెస్. హోమోజీనియస్ కలెక్షన్స్ అనేవి ఏంటి? సేమ్ డేటా టైప్ మల్టిపుల్ డేటా టైప్స్ అనేవి స్టోర్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. ఆ స్టోర్ చేసుకునేటప్పుడు సేమ్ టైప్ అనేది సింగిల్ డైమెన్షనల్ స్ట్రక్చర్గా యూజ్ చేస్తూ ఉంటాము. సింగిల్ డైమెన్షనల్ స్ట్రక్చర్ అనేది మనకి తీసుకున్న డేటా టైప్ ఏవైతే డేటా టైప్ ఎలా యూజ్ చేస్తాం, ఏదో ఒక నంబరింగ్తో మనకి మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటాము. అది హోమోజీనియస్ కలెక్షన్గా తీసుకుంటాం. నెక్స్ట్ క్రియేట్ విత్ ఆర్ అనేది ఎలా తీసుకోవాలి? ఏదైనా వెక్టర్స్ ఉన్నాయి కదా, దాన్ని కంబైనింగ్ ఫంక్షన్స్ వెక్టర్స్ని మనము ఫంక్షన్స్లో కంబైన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. ఇదిగోండి, లైక్ ఇక్కడ చూడండి, నేను వెయిట్స్ అని చెప్పి తీసుకొని దాన్ని ఒక 3 నెంబర్స్తో స్టోర్ చేసుకుంటున్నా న్యూమరిక్ వాల్యూస్ లాగా. ఆ న్యూమరిక్ వాల్యూస్ లాగా స్టోర్ చేసుకుంటా నేను C123గా కానీ 157గా కానీ 205గా కానీ ఇండికేషన్ చేస్తూ ఉన్నాను. స్పెసిఫిక్గా ఇప్పుడు నేను క్రియేట్ విత్ ఆర్తో క్రియేట్ చేస్తున్నాను. ఆర్ సితో. సి మీన్స్ దాని యొక్క వెయిట్, కంబైనింగ్ ఫంక్షన్. ఏదైనా మనం వెక్టార్స్ తీసుకునేటప్పుడు కాకపోతే ఇంకా చాలా వెక్టార్స్ చాలా నంబర్స్ అనేవి ఒకేసారి యూజ్ చేయొచ్చు. ఒకేసారి యూజ్ చేసేటప్పుడు సి కమాండ్ సి వెక్టార్తో మనం క్రియేట్ చేస్తూ ఉంటాము, సి అనే క్రియేటింగ్తో. నెక్స్ట్ వెక్టరైజ్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే మనం తీసుకున్న ఎంటైర్ వెక్టార్స్ అనేవి యాడ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటూ ఉంటాం. ఇదిగోండి, యాడ్స్ 10 to every element simultaneously. 10 to every element అనేది సైమల్టేనియస్గా యూజ్ చేస్తూ ఉంటాము. అయితే ఎలా తీసుకోవచ్చు? వెయిట్స్తోనే తీసుకుంటాం. పాజిటివ్ నెంబర్స్తో అయినా తీసుకోవచ్చు, నెగిటివ్ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు. పాజిటివ్ నెంబర్స్ ఆర్ నెగిటివ్ నెంబర్స్ అనేవి ఇండికేషన్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఇండెక్స్ యాక్సెస్ అంటే ఏంటి? స్పెసిఫిక్ ఎలిమెంట్స్ అనేవి రీట్రైవ్ ద స్పెసిఫిక్ ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటాం. స్పెసిఫిక్ ఎలిమెంట్స్ ఎలాగా? ఇదిగోండి, వెయిట్స్ 2గా కానీ రిటర్న్ 157 అని నేను రాసుకున్నాం. అంటే ఏంటి? యూజింగ్ బేస్డ్ ఇండెక్సెస్. అది ఎలా తీసుకోవచ్చు? నాట్ 0 బేస్ కావచ్చు, లేకపోతే అదర్ లాంగ్వేజెస్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట ఇండెక్సెస్ యాక్సెస్ అనేవి. నెక్స్ట్ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఆర్లో ఎలా యూజ్ చేస్తూ ఉంటాం అంటే లిస్ట్గా కానీ, డేటా ఫ్రేమ్స్గా కానీ, మ్యాట్రిసెస్గా కానీ, ఆర్ఎస్ఎస్ కానీ యూజ్ చేస్తూ ఉంటాం. లిస్ట్ అనేది ఏంటి? ఇదిగోండి, ఏదైనా దాన్ని లిస్ట్ని మనం 1D హోమోజీనియస్ కలెక్షన్స్గా కూడా పిలుస్తూ ఉంటాం. ఆర్ఎల్స్ మనం ఏదైనా కాంప్లెక్స్ డేటా స్టోర్ కాంప్లెక్స్గా కానీ, వేరియబుల్స్గా కానీ ఏమైనా తీసుకున్నాం అనుకోండి, అవి స్టోర్ చేసుకోవడానికి, దాని యొక్క డేటాని స్టోర్ చేసుకోవడానికి లిస్ట్ అనేవి తీసుకుంటూ ఉంటాము. లిస్ట్ స్టోర్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. ఇది బ్రీఫ్గా ఎక్స్ప్లెయినింగ్ తర్వాత చూపిస్తూ ఉంటాను నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ డేటా ఫ్రేమ్స్ అంటే ఏంటి? ది హెట్రోజీనియస్ టేబుల్స్ వైజ్గా ఐదర్ నేమ్స్గా కానీ, కాలమ్స్గా కానీ, లేకపోతే ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్ ఉంటాయి కదా, ఆ ఎక్సెల్ స్ప్రెడ్షీట్స్లో డేటాని అనలైజ్ చేయడానికి ఈ డేటా ఫ్రేమ్స్ అనేవి తీసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి? న్యూమరిక్ ఆర్ క్యారెక్టర్ డేటా. దాని యొక్క న్యూమరిక్ ఎలా యూజ్ చేస్తున్నామో దాని యొక్క క్యారెక్టర్ డేటా ఏంటి, ఆ డేటా యూజ్ చేస్తున్నప్పుడు మ్యాథమెటికల్ ఫంక్షన్స్ను ఎలా యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇదిగోండి, లైక్ ఆల్జీబ్రాస్తో తీసుకుంటామా, లేకపోతే వేరియబుల్స్ నెంబర్స్తో అది యూజ్ ఇండికేషన్ చేస్తామా అని చెప్పి
చెప్తున్నప్పుడు దాన్ని మ్యాట్రిసెస్ అని చెప్పి పిలుస్తాము. నెక్స్ట్ యారేస్. యారేస్ అంటే ఏంటి? ది ఎక్స్టెండెడ్ కాంప్లెక్స్ డేటా టైప్స్. కాంప్లెక్స్ డేటా సెట్స్ టైప్. కాంప్లెక్స్ డేటా సెట్స్ అనేది లైక్ ఎలా తీసుకోవచ్చు? టైమ్ సిరీస్గా తీసుకోవచ్చు, లైక్ ఇమేజెస్గా తీసుకోవచ్చు, ఆర్ స్పెషల్ డేటాస్గా అయినా యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట మనం. నెక్స్ట్ లిస్ట్ అండ్ డేటా ఫ్రేమ్స్ ఇన్ యాక్షన్స్. ఇందాక ప్రీవియస్గా లిస్ట్ డేటా ఫ్రేమ్స్ అని చెప్పాను కదా, దానికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇదిగోండి, లిస్ట్ మీన్స్ ఏదైనా మనం నేమింగ్గా ఇక్కడ నేమ్, ఏజ్, స్కోర్స్ యూజ్ చేస్తున్నాను నేను. దట్ ప్రీవియస్ ఏంటి? సో ఏదైనా డేటాని స్టోర్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది అన్నాను కదా. మై లిస్ట్ అనేది తీసుకున్నాం, ఒక లిస్ట్ తీసుకున్నాం. ఒక లిస్ట్లో నేమ్ అనేది, ఏజ్ అనేది, స్కోర్ అనేది స్టోర్ చేస్తున్నాం. నేమ్ అనేది ఒక లైస్గా కానీ, ఏజ్ అనేది 30గా కానీ, స్కోర్ అనేది 90, 85, 75 అనేది తీసుకున్నాం. డేటా ఫ్రేమ్స్ ఏంటిది? దాని యొక్క స్ట్రక్చరింగ్ అనాలిసిస్. స్ట్రక్చరింగ్ అనాలిసిస్ ఎలా తీసుకుంటూ ఉంటుంది? డేటా డాట్ ఫ్రేమ్తో ఇండికేషన్ చేస్తూ ఉంటాం. డేటా డాట్ ఫ్రేమ్స్ మీన్స్ ఏదైనా నేమ్ అనలైజ్ చేస్తున్నప్పుడు వన్తో కాకుండా, సింగిల్స్తో కాకుండా డిఫరెంట్గా యూస్ చేయొచ్చు. టూ మల్టిపుల్ వాల్యూసెస్తో యూస్ చేసుకోవచ్చు అనమాట. ఆ మల్టిపుల్స్లో యూస్ చేస్తూ ఉంటాం. స్కోర్స్ 88గా కానీ, 92గా కానీ, ఇదిగోండి గ్రేడ్ తీసుకున్నప్పుడు ఇలా యూస్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ మ్యాట్రిసెస్ ఎలా హ్యాండ్లింగ్ చేస్తూ ఉంటామంటే, మ్యాట్రిసెస్ అండ్ అరేస్ హ్యాండ్లింగ్ ద డైమెన్షనల్ డేటా. ఈ మ్యాట్రిసెస్ ఎలా క్రియేట్ చేయాలి, అరేస్తో ఎలా ఎక్స్టెన్షన్ చేయాలి, ఇలా మనం ఎలా యూజ్ చేయాలి మ్యాట్రిసెస్ అనేవి చెప్తాం అన్నమాట. మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకుంటే, మ్యాట్రిక్స్ ఏదో ఒకటి మ్యాట్రిక్స్ తీసుకున్నాం 1:6. 1:6 మీన్స్ ఏదైనా 2 into 3 మ్యాట్రిసెస్లో క్రియేట్ చేస్తే దాని యొక్క ఎలిమెంట్ అనేది 1/6. ఫిల్లింగ్ ద కాలమ్స్. నెంబర్ ఆఫ్ రోస్తో 2తో కానీ, నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3తో కానీ ఫిల్ అయ్యేలా చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ యారే ఎక్స్టెన్షన్. యారే ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటి? ఏదైనా డైమెన్షనల్ వాల్యూస్ 3+ ఆఫ్ డైమెన్షనల్స్గా కానీ, డేటాస్ లైక్ ఇమేజెస్గా కానీ, లేకపోతే టైమ్ సిరీస్ అనాలిసిస్గా కానీ తీసుకుంటూ ఉంటామంట. యారే ఎక్స్టెన్షన్స్ నేను ఎలా తీసుకున్నానంటే, ఒక యారే తీసుకున్నాను 1:24 అనేది. ఆ 1:24లో దాని యొక్క డైమెన్షన్స్ ఎంత ఉందో చెప్పమని చెప్తున్నాను. డైమెన్షన్స్ ఏంటి? ఒకటి 4, 3, 2 అనేది నేను 2 తీసుకున్నాను. 1:24లో దాని యొక్క డైమెన్షన్స్ 4, 3, 2 కాకుండా మనం రిమైనింగ్స్ ఏమైనా ఉన్నాయో దాని యొక్క డైమెన్షన్స్ అనేవి ఇండికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇమేజెస్గా కానీ, దాని యొక్క కాంప్లెక్స్ డేటాస్గా కానీ మనకి యారేస్ అనేవి చూపిస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఇన్ ఆర్. క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫీచర్స్ ఇన్ ఆర్స్ అంటే ఏమేమి ఉన్నాయి? ఇదిగోండి, అండర్స్టాండింగ్ క్లాసెస్, క్లాస్ ఇన్స్పెక్షన్స్, కస్టమ్ క్లాసెస్. అండర్స్టాండింగ్ క్లాసెస్ అనేవి మనం తీసుకున్న క్లాసెస్ డేటా ఫ్రేమ్తో తీసుకుంటామా? ఆ డేటా ఫ్రేమ్తో తీసుకున్నప్పుడు మ్యాట్రిసెస్గా కానీ, లిస్ట్గా కానీ, దాని యొక్క బిహేవియర్ మెథడ్ దాని యొక్క తీసుకున్న మన క్యారెక్టర్ అనేది డేటా డాట్ ఫ్రేమ్తో తీసుకుంటున్నామా, లేకపోతే మ్యాట్రిసెస్తో యూజ్ చేస్తున్నామా, మ్యాట్రిక్స్ కోడింగ్తో, లేకపోతే లిస్ట్ నేమ్తో కానీ, ఏజ్తో కానీ, స్కోర్స్తో కానీ యూజ్ చేసుకుంటున్నామా అనేది ఈ అండర్స్టాండబుల్ క్లాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ ఇన్స్పెక్షన్స్ అనేది ఏంటి? ఒక క్లాస్ని యూజ్ చేస్తూ ఉంటారు. దాని యొక్క ఆబ్జెక్ట్ క్లాస్ అనేది మెథడింగ్తో తీసుకుంటూ ఉంటాము. అలాగా ఏదైనా క్లాస్ టైప్ దాని మెథడ్ అనేది ఎలా తీసుకోవచ్చు? దాని యొక్క క్లాస్ టైప్ లాగా ఇండికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కస్టమర్ క్లాసెస్. కస్టమ్ క్లాసెస్ అనేది ఏంటి? క్రియేట్ యువర్ ఓన్ క్లాసెస్ ఫ్రమ్ స్పెషలైజ్డ్ డేటా మోడలింగ్ ప్యాకేజెస్గా కానీ, డెవలప్మెంట్గా కానీ, స్టాటిస్టికల్ మెథడ్స్గా కానీ, ఆర్ కేపబిలిటీస్గా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఎలా అంటే దాని యొక్క మెథడ్స్ మనం యూజ్ చేసేవి స్టాటిస్టికల్ మెథడ్స్గా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అదేంటి? ఇదిగోండి, ఆర్ ఎలాగా ఎనబుల్స్గా తీసుకుంటూ ఉంటాము డేటా మోడలింగ్ చేయడానికి కానీ, కాంప్లెక్స్ అనాలిటిక్స్గా కానీ ఇలా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఆర్ డేటా స్ట్రక్చర్స్. ఆర్ డేటా స్ట్రక్చర్స్
అనేది మనం డేటా టైప్ స్ట్రక్చర్స్ యూస్ చేస్తున్నాం కదా, దాని యొక్క స్ట్రక్చరింగ్ అనేది ఫౌండేషనల్గా స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ అవుతుందా లేకపోతే డేటా అనాలిసిస్గా అవుతుందా మనం చెక్ చేసుకోవచ్చు అన్నమాట. స్టార్ట్ సింపుల్ ఎక్స్ప్లోర్ ద యాక్టివిటీ, ప్రాక్టీస్ ద రెగ్యులారిటీగా యూస్ చేస్తూ ఉన్నామంట. మీన్స్ స్టార్ట్ సింపుల్ మీన్స్ ఏదైనా వెక్టర్గా కానీ వేరియబుల్గా కానీ మోర్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్గా కానీ మనం యూస్ చేస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ ద యాక్టివిటీ ఏంటి, ఏదైనా స్ట్రింగ్స్గా కానీ లేకపోతే క్లాసెస్గా కానీ దాని యొక్క టైప్గా కానీ మనం ఎక్స్ప్లోర్ యాక్టివిటీస్ అనేవి తీసుకుంటాము. నెక్స్ట్ ప్రాక్టీస్ రెగ్యులారిటీ మీన్స్ ఇప్పుడు మనం తీసుకున్న డేటా స్ట్రక్చర్స్ అనేవి మ్యానిపులేటింగ్గా ఆర్ మనం యూస్ చేసుకోవచ్చు. ఫుల్ అనలిటిక్స్ పవర్స్ తీసుకోవచ్చు. ఎలా అంటే మనం కోడ్ అనేది రన్ చేసుకుంటూ రావచ్చు. ఈ డేటా ఫ్రేమ్స్తో కానీ వెక్టార్స్తో కానీ వేరియబుల్స్తో కానీ ఇలాగా స్ట్రింగ్స్తో కానీ క్లాసెస్తో కానీ టైప్స్తో కానీ అనేవి చేసుకుంటూ రావచ్చు అన్నమాట.